హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న షాన్ ఆఫిషియల్. ఈ రోజు అయితే మన ఛానల్లో మనం ఒక మినీ కూలర్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సెల్లో బ్రాండింగ్ నుంచి అనమాట. ఇదే మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇది 1 or 2 పర్సన్స్కి చాలా బాగుంటుంది. కూలర్ అయితే చిన్న సైజులో అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని ఫీచర్స్, అదేవిధంగా ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఇది ఎన్ని లీటర్స్, దీని ప్రైస్ గురించి కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేయే ముందు వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇదే అనమాట ఎయిర్ కూలర్. ఇది సెల్లో ఎయిర్ కూలర్. ఇక్కడ వచ్చి మనకి దీని బ్రాండింగ్ మొత్తం అయితే చూడొచ్చు మనం. ఇది మనకి 22 లీటర్ వాటర్ కెపాసిటీతో అయితే వస్తుంది అనమాట. దీని ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ అయితే 7,290 ఉంది. మనకైతే ఇది మనము ఆఫ్లైన్ స్టోర్లో అయితే కొన్నాము. 6,500కి అయితే ఇచ్చారు బార్గెనింగ్ చేస్తే. ఆన్లైన్లో అయితే ఇది మనకి 6,000కే ఉంది. సో మనకి బయట కాబట్టి వాళ్ళు 500 ఎక్స్ట్రానే ఛార్జ్ చేస్తారు. ఇది మనం బెడ్రూమ్లో కానీ, లివింగ్ రూమ్లో కానీ, లేదంటే ఇంకా మీరు ఆఫీస్లో ఉన్నా సరే, లేదంటే మీరు కిచెన్లో కూడా దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి నాయిస్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ కూలర్లో అయితే. సో ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అంతా మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి తర్వాత అయితే చూద్దాం. ఇప్పుడు మనం దీని ఫిజికల్ ఓవర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రంట్లో మనం చూసేసరికి ఇక్కడ ఫ్యాన్ గ్రిల్ అయితే ఉంటుంది. దీన్ని మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. సో మనం బాటంలో కావాలనుకుంటే ఇట్లా డౌన్ చేసుకోవచ్చు, మనకి టాప్లో కావాలనుకున్నా కూడా ఈ విధంగా అయితే గ్రిల్స్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సెల్లో బ్రాండింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా కింద ఇక్కడ వాటర్ ఇండికేటర్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా టాప్లో వచ్చేసి మనకి ఫంక్షనింగ్ బటన్స్ అయితే ఉంటుంది. ఇది మనం రొటేట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఇండికేటర్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఫ్యాన్ స్పీడ్కి సంబంధించి. అదేవిధంగా ఇది మనం కూల్ కావాలా, స్వింగ్ కావాలనేది ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి మనం ఐస్ క్యూబ్స్ అండ్ వాటర్ కూడా ఇక్కడ నుంచే మనం పోయాలన్నమాట. ఇంకా మనకి సైడ్స్ అయితే కనుక హనీకోమ్ ప్యాడ్స్ అయితే ఉంటుంది. ఇంకా వచ్చి మనకి ఒక వైర్ అయితే ఉంటుంది అనమాట, మనం ఈ విధంగా ఫ్లెక్కి కనెక్ట్ చేసుకోవడానికి. ఇంకా బాటంలో మనకి గ్రిప్పర్స్ కూడా ఇచ్చింటారు. ఇది మనకి ఆప్షనల్ అనమాట. కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే దీని మీద మనం కూర్చోబెట్టేసేయచ్చు. దీనికి రోలర్స్ ఉంటే కనుక మనం ఈజీగా జరుపుకోవడానికి ఉంటుంది అనమాట. ఓవరాల్గా డిజైన్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడే మనం వాటర్ అయితే పోసేసాము ఇక్కడ నుంచి మొత్తం. ఇప్పుడు ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. సో ముందుగా నేను ఇక్కడ ఫ్యాన్ ఏదైతే ఉందో అది ఆఫ్ అయితే చేస్తాను. మనకి వీడియోకి డిస్టర్బెన్స్ లేకుండా ఆఫ్ అయితే చేశాను. ఇప్పుడు ఇండికేటర్ చూడవచ్చు, ఆఫ్ అయితే చేశాను. మనకి వాటర్ ఏ విధంగా ఫ్లో అవుతుంది అనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయగానే చూడొచ్చు. సో ఈ విధంగా ఇంత ఫాస్ట్లో అయితే వాటర్ అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మోటార్ అయితే మనకి రన్ అయితే అవుతుంది. హనీకోమ్ మొత్తం ఇక్కడ మీరు చూడొచ్చు. సో మొత్తం అయితే తడిసిపోతూ ఉందన్నమాట, మొత్తం తడిసిపోతుంది. ఇప్పుడు మనం ఫ్యాన్ ఆన్ చేస్తాం చూడండి. నాయిస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ఇది లోలో అనమాట. ఇప్పుడు మీకు ఏదైనా క్లాత్ పెట్టి చూపిస్తారు చూడండి. సో మీకు చూడొచ్చు లోలో ఉన్నప్పుడు ఇంత పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం పెట్టిండేది లోనే అనమాట. ఇది ఇక్కడ చూడొచ్చు మీరు ఇండికేటర్. సో లోలో పెట్టాము. ఇది మిడ్లో పెడితే ఇంకా ఎక్కువ అయితే వస్తుంది అనమాట. ఇంకా హైట్లో పెడితే ఎక్కువగా అయితే వస్తుంది, చాలా స్పీడ్గా అయితే వస్తుంది అనమాట. దీన్ని
అయితే నేను నిన్న కంప్లీట్గా అయితే యూజ్ అయితే చేశాను. చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. మనం కూర్చున్నప్పుడు హైట్లో ఈ విధంగా అయితే ఉంటుంది. నేను టప్ చైర్లో అయితే కూర్చున్నాను. సో ఇంత హైట్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా కూర్చున్నా సరే ఈ గ్రిల్స్తో మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఎంత హైట్లో కావాలన్నా గాలి అయితే వస్తుందన్నమాట, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం దీని పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చి 22 లీటర్స్ అనమాట. మార్నింగ్ వరకు 10 నుంచి యూజ్ చేసాము. మార్నింగ్ టైమ్స్ మనకి వెదర్ ఆటోమేటిక్గా కూల్ అవుతుంది కాబట్టి అప్పుడు నార్మల్ ఫ్యాన్లోనే మేము యూజ్ అయితే చేసుకున్నాం అనమాట. ఓవరాల్గా కూలింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక పర్సన్కి అయితే మాత్రం చాలా ఎక్కువ అవుతుంది. ఇద్దరున్నా సరే హ్యాపీగా పడుకోవచ్చు అనమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకి ఆన్లైన్లో అయితే కనుక 6,000 అయితే ఉంది అమెజాన్లో. అది కూడా నేను దీన్ని ఆఫ్లైన్లో అయితే కొన్నాను అనమాట, తాడిపత్రిలో. ఇది నాకు 6,500 అయితే పడింది. చిన్న ప్రాబ్లం ఉండే, అది పైప్ అనేది మడత పడి ఉండింది. వాటర్ తీసుకుని ఉంటే వెంటనే వాళ్ళు కాల్ చేసాము, వాళ్ళ పర్సన్ అయితే వచ్చారు, రెక్టిఫై అయితే చేశారు. ప్రాబ్లం అయితే చిన్నగా ఉంటుంది, కాంపాక్ట్గా. ఓవరాల్గా అయితే నాకు ఇది చాలా బాగా అయితే నచ్చింది అనమాట. మా మదర్కి కూడా అడిగాను నేను. నైట్ అయితే హాల్లో అయితే కనుక చాలా స్పేస్గా ఉంటుంది. బెడ్ ఉంది కదా, సో ఇక్కడే పడుకుంటుంటాను. ఇక్కడ నుంచి నేను అడ్జస్ట్ అయితే చేశాను. సో తనకి గాలి అనేది సరిపోయిందని అయితే అనింది అనమాట. సో చాలా కూల్గా అయితే ఉండింది ఆ ఏరియా మొత్తం అయితే. సో మనకి దాని ఆపోజిట్ ఏరియాలో ఇక్కడంతా వేడిగా అయితే ఉంటుంది. అప్పుడప్పుడు వేడిగానే వస్తూ ఉండింది. బట్ నేను వాటర్ వేసుకుంటూ మేనేజ్ చేసుకున్నాను అని అయితే చెప్పింది అనమాట. సో వాళ్ళు ఎట్లా లేస్తూనే ఉంటారు కదా, కొంచెం ఏజ్డ్ కాబట్టి. సో మధ్య మధ్యలో లేస్తుంటారు. జస్ట్ మనకి ఒక ఒక బిందు మీరు తీసుకున్నట్లయితే ఒక 5 లీటర్ 10 లీటర్స్ వేసుకున్నా కూడా ఇది త్వరగా ఫిల్ అయితే అయిపోతుంది అనమాట. ఎక్కువ స్ట్రెయిన్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ దీన్ని ఇలా ఓపెన్ చేస్తే చాలు. దీన్ని క్లోజ్ కూడా కంప్లీట్గా క్లోజ్ కూడా చేయొచ్చు. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే కనుక లోపలికి అయితే వెళ్ళిపోతుంది, లాక్ అయిపోతుంది. నేను అలా కాకుండా తనకి ఈజీగా ఉంటుందని ఇలా ఓపెన్లోనే పెట్టేశాను. తను ఈజీగా ఇలా తీసేసి ఇక్కడ నుంచి ఈజీగా వాటర్ అయితే పోసేసుకుని యూజ్ అయితే చేసుకునింది. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి వాటర్ లెవెల్ కూడా ఇక్కడే చూసుకోవచ్చు కాబట్టి మనకి ఇండికేటర్ కూడా ఈజీగా, చిన్న లైట్ ఉన్నా కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది వాటర్ ఉందా లేదా అనేది. పైనుంచి చూస్తేనే ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఇది మనకి ఫ్యాన్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంది. నాయిస్ లెవెల్ వీళ్ళు తక్కువ ఉంటున్నారు కానీ, బట్ నాయిస్ లెవెల్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. కూలర్స్ ఏవైనా సరే నాయిస్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇది అనమాట ఓవరాల్గా అయితే. ఫంక్షనింగ్ బటన్స్ కూడా చాలా బాగా వర్క్ అయితే చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇది ఫ్యాన్కి సంబంధించిన ఫంక్షనింగ్ బటన్ అనమాట. తర్వాత ఇది వచ్చి మనకి కూలింగ్కి సంబంధించి స్వింగ్ చేసుకోవడానికి ఈ ఫంక్షన్ బటన్స్ అయితే ఇవి చాలా బాగా వర్క్ అయితే చేస్తుంది అనమాట. మీరు ఏదైనా విండోస్ ఉంటే కనుక మీరు ఇలా కింద రోలర్స్ వేయకుండా, మీరు కింద ఈ రోలర్స్ ఉన్నాయి కదా, ఈ రోలర్స్ వేయకుండా మీరు డైరెక్ట్గా విండోస్ దగ్గర పెట్టుకున్నట్లయితే కనుక ఇంకా చల్లగా అయితే ఉంటుంది. మీకు చాలా బాగుంటుంది. స్వింగ్ మోడ్లో పెట్టుకొని మీరు ఇలా బాటంలో దీన్ని పెట్టుకున్నారంటే కనుక మీకు చల్లగా అయితే వస్తుంది అనమాట గాలి మొత్తం. బట్ ఇది 3 years అబౌవ్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక ఈ కూలర్ యూజ్ చేస్తున్నట్లయితే కనుక కొంచెం డిస్టెన్స్లో ఒక 3 meters కానీ ఆ తర్వాత మీరైతే పెట్టుకోండి. చల్లగానే వస్తుంది గాలి అయితే మాత్రం. 3-4 meters వరకు, 5 meters వరకు ఇది గాలి అయితే రీచ్ అయితే అవుతుంది. ఇబ్బంది ఏమి ఉండదు. 3 years లోపల ఉన్న పిల్లలు యూజ్ చేయకపోవడం చాలా బెటర్. ఫ్యాన్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు లోలో పెట్టినా కూడా. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసారు కదా. సో కాబట్టి ఇది చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం దూరంగా అయితే కూర్చోండి అనమాట. సో దూరంగా కూర్చోబెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇది ఓవరాల్గా అయితే. ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే కనుక మీరు ఆఫ్లైన్లో వెళ్ళి పర్చేస్ చేయడం చాలా బెటర్. నా సజెషన్ అయితే అదే. సో కూలర్స్ ఏదైనా సరే మీరు ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లోకి వెళ్ళి పర్చేస్ చేయడం చాలా బెటర్. ఏసీస్ అవన్నీ మనం ఆన్లైన్లో తీసుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ సో కూలర్స్ అనేది చిన్న చిన్న వాటికి ఎవరైనా మెకానిక్స్ రావాలన్నా కూడా వాళ్ళు కంపెనీ నుంచి రావాలంటే మీకు చాలా టైం అయితే పడుతుంది. ఆఫ్లైన్లో ఉంటే కనుక వాళ్ళ దగ్గర పర్సన్ ఉంటారు, వెంటనే మన దగ్గరకు వచ్చి వాళ్ళు వర్క్ అయితే చేసి వెళ్ళిపోతారనమాట. దీని రివ్యూ కావాలనుకుంటే కనుక మీరు కింద ఈ వీడియో ఎలా ఉందో ఆ కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు రివ్యూ కావాలనుకుంటే కనుక రివ్యూ అని చెప్పి అయితే పెట్టండి. అదేవిధంగా మనం అగారో ఫ్యాన్ ఉంది కదా, మినీ ఫ్యాన్, అది కూడా మనం ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేసాం. సో దాన్ని రివ్యూ కావాలంటే కనుక అగారో అని టైప్ చేసి పక్కన రివ్యూ అని అయితే పెట్టండి. అగారో రివ్యూ అని చెప్పి అగారో ఫ్యాన్ రివ్యూ అని కానీ అగారో రివ్యూ అని కానీ కొట్టండి. 5 persons కామెంట్ చేసినా కూడా దాన్ని రివ్యూ అయితే చేస్తాను. దీని రివ్యూ ఒకవేళ మీరు ఒక 50 members రివ్యూ కావాలని అడిగినా కూడా దీనికి ఒక 15 days తర్వాత కానీ 30 days లోపల నేను దీన్ని రివ్యూ అయితే చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే. ఈ లింక్ అయితే కనుక మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.